ఎప్పుడో పోయినా అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందటి సంపుతా ఇదోడు తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళకి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి చెక్కుతా బాంబో మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఈ ఎంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారింటో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమో అనుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన. బావా వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్, వేసి పారేద్దాం. చెవరుకా నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులు ఉన్నాయి, ఒకదాన్ని నరుక్కో. పొట్టేగాళ్ళు బుద్ధిగుంటారా? అయితే పెట్టో ఇటు సినిమా తీయండి. మైండ్నట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి? వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికి పడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. You know something, Reddy? వెంగళరెడ్డి. Yeah. My Vamshi love with Bhupati sister. ఏంది రెడ్డి చెప్పేది? You don't know English na? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెలు పడగొట్టాడా? వట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరి అట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటని? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా? నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళ వాయిద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా, బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడు అనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూస్తాడా? చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పొట్టెగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేస్తా. చేస్తావు, ఎందుకు చేయవు? అయినా ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకోపో. అమ్మాయా కూతురు అనుకున్నారా? పెళ్ళమే. ఆగరా, వద్దండి మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, తీసుకోపో. రండి. ఇల్లు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటర్లుడైతే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే. కుర్రనాయుడు తల్లు చిన్నదే కాక వెంగళరెడ్డి మనకు అప్పచెప్పేస్తారా? పెచ్చమ్మ అక్కడికెళ్ళారా? మరి భద్రా అన్నా, ఎక్కడికి రా వెళ్తున్నారు? అన్నా, ఆ వంశీని పండుని సీమ నుంచి తరిమేయమని చెప్తే ఈ నాయాళ్ళు వాళ్ళ చేతిలోని దెబ్బలు తిని వచ్చారన్నా. తరిమేయమని చెప్పింది ఎవర్రా? నేనేనన్నా. నువ్వా? అంటే ఇంత చిన్న పని కూడా మీతో చెప్పడం ఎందుకని? వాళ్ళు మన అతిథులు. చెల్లెమ్మ మాట ఇచ్చింది వారం రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారని. అయినా వాళ్ళని మనం కొట్టడం ఏంటి? ఆ వెంగళరెడ్డికి అప్పచెప్పడం ఏంటి? వాళ్ళు మన మనుషులని తెలిస్తే వాడు వాళ్ళను బతకనిస్తాడా? వెళ్ళి వెంటనే తీసుకురా. వాళ్ళకి ఏమైనా జరిగిందో? గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ అలా షాక్ అయి చూస్తున్నారు? మీ ఇంటికి వచ్చాం, మీ గెస్ట్ హౌస్కి వచ్చాం. మీ వాళ్ళను చిత్తంగా బాధ్యం, ఎందుకంటే మాకు భయం లేదు కాబట్టి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే పిందెగానే రాలిపోతావు. అవును, మిమ్మల్ని ఎంగళరెడ్డి మనుషులు అక్కడ తీసుకుపోయి బాగా తోవారంట. ఇక్కడ అక్కడ తీసుకుపోయారు. చాలా మర్యాదగా తీసుకెళ్లారు. ఉప్మా పెసరట్, చిల్లి గారెలు, చికెన్ కర్రీ పెట్టారు. పాపం వాళ్ళు చెప్తే గానీ మీ గురించి మాకు తెలియలేదండి. ఏం చెప్పాడు రా వాడు? మీరు పెళ్లి చేసే పరిస్థితులు లేరు, డబ్బుకు చాలా టైట్ గా ఉన్నారని చెప్పాడండి. పెళ్లి కూడా అతనే చేస్తాడనండి. వాడేంట్రా మీ పెళ్లి చేసేది? ఓహో, మీరే చేస్తారా? రిలాక్స్. వీడికి ఉల్లిపాయ బాంబే దండగా ఆట బాంబెందుకు? దండాలు సమయానికి వచ్చావు కరెక్ట్ గా. ఈ ఇంటి భవిష్యత్తు ఏందో చెప్పు. బొబ్బా సమీరం భజమైన స్థానం, సూదిలో దారం సందులో బేరం, కడపరెడ్డి మా తల్లి మీద ఆన త్వర కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ఈ ఇంట్లో మంగళ దబ 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 మంగళ వాయిద్యాలు మోగుతాయి దొరా. ఇంకా ఊరంతా పందిరేసి హిందూ భోజనాలు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తావు దొరా. మీ చెల్లి పెళ్లి గురించి ఊరు జనమంతా 10 కాలాల పాటు కూడై కూర్తారు దొరా. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో చెప్పు. అగ్గి పరాఠా, కదలడు వదలడు, సిక్కడు దొరకడు, రాముడు బీవుడు. కొండరాజు గారు, అన్న అడిగింది సినిమా పేర్లు కాదు, అల్లుడు. అల్లుడు ఎలా ఉంటాడో చెప్పండి. కత్తులు కటార్లతో ఆడుకుంటాడు దొరా.
కానీ దొరా అల్లుడు మీరనుకున్న దోవలోంచి రాడు, అడ్డ దోవలోంచి వస్తాడు. చెప్పింది చాలు, బయలుదేరండి. బలి ధాన్యం ఇచ్చి పంపించు. ఉయ్యెత్తాను దొరా, పప్పాస వీరం భజవీర సారం, సూదిలో దారం సందులో బేరం. కుర్రో కుర్రు. భద్రా అన్న, అల్లుడు గారిని రమ్మని చెప్పు. మంచి మాట చెప్పావురా. ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. వంశీ, నువ్వు సిటీలో ఏదో చేస్తానని చెప్పావు, ఏంటది? హెయిర్ స్టైలిస్ట్. అదేదో మా బుజ్జమ్మని పెళ్లి చూపులకి రెడీ చేసి చూపించు. బాబు, ఆ? ఈ గొట్టాలన్నీ ఏమిటి? జుట్టంతా పిచ్చుగుళ్ళ అయిపోయింది. బామ్మా నీకు అర్థం కాదు, నువ్వు ఊరుకో. ఇలా చేస్తే మన కొట్టుకు బేరాలు బాగా వస్తాయా అని అడుగుతున్నా. కుట్ట. అదే నువ్వు కొట్లో పెట్టి చేస్తావు చూడు, ఇదంతా కొట్టు. ఓ అదా, వస్తాయి వస్తాయి. రోజుకో 100-200 సంపాదిస్తావా? బామ్మా ఉమ్, కనీసం 200 సంపాదించకపోతే సిటీలో బతకడం కష్టం కదా, అందుకని అడుగుతున్నా. అప్పా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో వెళ్తానులేవే, అంత కోపం ఎందుకు? ఎదుగో బాబు, నేను దీన్ని కాస్త తొందరగా రెడీ చేసుకొని తీసుకొని రా, వస్తా. అలాగే. ఒకసారి అద్దంలో చూసుకో. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేయమంటావు? నువ్వు చేసిన పనికి సంతోషించాలా చెప్పు. నవ్వుతున్నావా? నవ్వు. ఇంకా అందంగా రెడీ చేయి. పిచ్చిదానా, ఎవరి కోసం నేను అందంగా రెడీ చేయట్లేదు. నీ అందాన్ని మీ ఇంటికి పరిచయం చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఎంత అందంగా చూసుకుంటానో చెప్పడానికే నిన్ను రెడీ చేస్తున్నా. మీ అన్నయ్య నీకు ఎన్ని పెళ్లి చూపులు ఏర్పాటు చేసినా, ఎవరిని ఫిక్స్ చేసినా, చివరికి నీ మెడలో తాళి కట్టేది నేనే. ఆ? బావా, బావా, మీసాలు బాగా పెంచావు. ఈ ఇంటికి వారసుడు అంటే ఈ మాత్రం ఉండాలి కదా బావా. శభాష్. బావా, నీకొక కానుక తెచ్చాను. కానుక? రేయ్, తీసుకురండి. ఇదిగో బావా, నీ కానుక. వా, దెబ్బకి తల ఎగురుతుంది. నీ చేతితో కొడితే 3 తలలేస్తాయి బావా. రేయ్ బలి, అన్నా దీన్ని లోపల పెట్టరా. అలాగే అన్నా. కూర్చో. చాలా అందంగా ఉన్నావు తల్లి, నా దిష్టి తగిలేలా ఉంది. బావా, ఎలా ఉంది నా చెల్లెలు? ఎలా ఉండడం ఏంటి బావా, మత్తి పోయింది. ఐశ్వర్యరాయ్ ఇలా ఉంది. బావా, చిన్నప్పుడు మనం కలిసి ఆడుకున్నాం. నీ మీద చాలా అభిమానం ఉంది, కానీ నా గుండెల్లో నువ్వు లేవు. నువ్వన్నా నన్ను అర్థం చేసుకో బావా. బావా, బుజ్జం నాకు చాలా బాగా నచ్చింది. బావుగా నేనంటే అభిమానం ఉందని అది చాలు. పెళ్ళయిన తర్వాత సర్దుకుపోతాంలే. మంచి ముహూర్తాలు పెట్టి కబురు పంపు, అప్పుడు వస్తా. బావా, ఈ రోజు ఉండేళ్ళొచ్చుగా. లేదు బావా, ఫ్రెండ్స్తో రైల్వే కాంట్రాక్ట్ పని మీద వచ్చాను, మళ్ళీ వస్తాను కదా. ఏయ్! మా బుజ్జమ్మ ఇంత అందంగా ఉంటుందని నాకే చూపించావు. నీ విద్య గొప్ప అందమైందయా. శభాష్. థ్యాంక్ యూ. ఒక ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని కూడా మార్చి చూపిస్తాను. నన్నా? మా భూపతిని కూడా అందంగా చూపించు బాబు. ఎప్పుడో పెళ్లిలో వేసుకున్నాడు పౌడరు. అడిగే అడుగు. మీ చెల్లెల్ని మీరు కోరుకున్నట్టు అందంగా చూడొచ్చు, మిమ్మల్ని మేం చూడకూడదా? అన్నా, ఆ పిల్లోనికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నా. అన్నా అన్నా, ఓనన్నా. అన్నా సార్, తెలుగు హీరోలో ఉన్న మిమ్మల్ని మా వాడు ఇంగ్లీష్ హీరోలో మారుస్తాడు సార్. ఏయ్! ఆయా బుజ్జమ్మా, బాగుంటే ఇష్టం లేదని అందరి ముందు చెప్పి ఎంత పని చేసావమ్మా. దానికి మీ అన్నయ్య పైకి నవ్వుతూ మాట మళ్లించాడే కాని
లోపల ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అన్నయ్య బాధపడుతున్నాడేమోనని వెంటనే వచ్చి అడుగుతున్నా. నా బాధ నీకు తెలీదా? అది తెలుసుకుందామని కదమ్మా నేను వచ్చింది. నీ మనసులో ఎవరున్నారో చెప్పు. నా మనసులో ఎవరున్నారో మీ అందరికీ తెలీదా? అయినా ఏమీ తెలియనట్టే ఊరుకున్నారు. కారణం భయం. అన్నయ్య నా మనసుని అర్థం చేసుకునేదాకా ఓపికగా ఎదురు చూడడం తప్ప చేసేదేం లేదు. ఇదేం ఫ్యాషన్ షో కాదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? అన్న వదిలి మేము వెళ్దాం. అరే ఇంతమందికి ఫేషియల్ చేయడం కుదరదయ్యా. మీ అన్న ఏం చేయాలి? వెళ్ళిపోండి. ఏయ్, అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా. ఆ, భద్రా అన్న వెళ్ళండి రా. రేయ్ పదండి. వెళ్ళిపోండి. ఏయ్, నీకు స్పెషల్ గా చెప్పారా? వెళ్ళిపా. 7 తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి. ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఏం బీగుతారో చూద్దామని ఉంచున్నాం. అయితే 100 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నాగా చూడ్డానికి. ఆ, రోజు మేము చేసే పని వాళ్ళు మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ. ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నాను అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. ఎలా? చేసుకో, నేను చూస్తాను. ఏంటిది? కీర దోసకాయ. కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ మిగిలింది? ఏయ్, అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరితో ఫోటో కాదండి, అర్థం అండి. అద్దం? నా వాలకం చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రిలాక్స్ రిలాక్స్, అంతా మన మంచిగా అనుకుని వదిలేయండి. అసలు ఆ మాటకు వస్తే అప్పుడు కంటే ఇప్పుడే బాగుంటారా? ఏంటి మేసం సిగ పోయా కూడానా? మరి అప్పుడేమో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని భూత వైద్యుల్లా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో సన్న మీసంతో బుద్ధిమంతుల్లా లేరు. ఏదో నా మెప్పు కోసం అంటున్నావు గాని ఆ ఎదవలు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానయ్యా. రిలాక్స్ రిలాక్స్, పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రు అన్నా మళ్ళీ అదే మొలుస్తుంది. మీరు నిశ్చితంగా ఉండండి. డాక్టరు, అయ్యా ఆ సన్నాసులు నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండినట్టు పిండేసామండి. అయ్యా, మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్ కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని. అనుకున్నారా? కాదు, కానే కాదు. మీరు ఈ పచ్చడి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారండి. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. అనవసరంగా గుర్తు చేశానా? ఒక బోటా దగ్గర రిలాక్స్ అయిపోండి. ఇక బాబు బోటా కొట్టవా? ఇదిగో అయ్యా. తాగండి బాబు. భూపతి కాదురా, ఆడు భూపతేరా? వాయం నన్ను వదిలిపెడితే నీకు నిజం చెప్తా. అక్కడ మీ అల్లుడిని చంపడానికి ప్లాన్ చేశారు. బుజ్జంకి నాకు అహనా పెళ్ళంట నా పెళ్ళంట. Ah!
హాస్పిటల్కి వెళ్దాం. పర్లేదు. నా మాట విని. చిన్నప్పటి నుంచి బుజ్జమ్మంటే నాకు చాలా ఇష్టం. నీకు మనసిచ్చిందని తెలిసి 4 తన్ని ఊరికి పంపించేద్దాం నేను ఇక్కడ పిలిపించాను. కానీ నువ్వే నా ప్రాణాలు కాపాడా. బుజ్జమ్మకి అన్ని విధాలా నువ్వే కరెక్ట్. బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకో.